మహారాష్ట్ర ఎన్నికలు నేర్పుతున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి పాఠం ఏంటంటే పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు కూడా ఓట్లు సీట్లు రెండూ కూడా దారుణంగా పతనం కావడం. సాధారణంగా ఓట్లు ఎక్కువ వచ్చి సీట్లు తక్కువ రావడం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే 40% ఓట్లు వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 సీట్లకే పరిమితమైంది. క్రిందసారి కూడా 40% ఓట్లు తీసుకొచ్చుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ 23 సీట్లకే పరిమితమైంది. కాబట్టి ఓట్లు ఎక్కువ వచ్చి సీట్లు తక్కువ రావడం వేరు. అప్పుడు 6% ఓట్లు వచ్చినటువంటి జనసేనకి 1 సీటే వచ్చింది. ఇప్పుడు అదే 6 మీద ఇంకొక శాతం ఎక్కువ వస్తే ఏకంగా 21 సీట్లు వచ్చినాయి. అంటే ఆ లెక్కల్లో అది మనం జనాదరణ ఉండి ఈ అర్థమెటిక్స్ కారణంగా సీట్లు కోల్పోవడం అంటాం. కానీ ఇక్కడ సీటు ఓటు 2% దారుణంగా పతనం కావడం అన్నటువంటిది కాంగ్రెస్తో పాటుగా మిగతా వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అంశం. అందులో లెక్క చూస్తే ఏకంగా బీజేపీ జీవితంలో తొలిసారి అత్యధిక స్థానాలు సాధించింది మహారాష్ట్రలో. పోటీ చేసిన వాటి కంటే కూడా పోటీ చేసిన దాంట్లో హయ్యెస్ట్ రిజల్ట్ సాధించింది. 132 సీట్లు సాధించింది. 26.78% ఒక్క బీజేపీకి వచ్చిన ఓట్లు. శివసేన షిండే వర్గం 57 సీట్లు సాధించింది. 12.37% ఓట్లు సాధించింది. ఎన్సీపీ 41 సీట్లు సాధించింది. 9.01% ఓట్లు సాధించింది. ఈ ముగ్గురిది కలిపితే 26, 2, 28, 38, 47 ప్లస్ టోటల్గా 48% ఓట్లు. 48% ఓట్లతో ఏకంగా భారీ మెజార్టీ సాధించడం అన్నటువంటిది 234 సీట్లు సాధించడం అంటే చాలా కీలకమైనటువంటి విషయం. అదే సందర్భంలో మిగతా వీళ్ల పతనం చూస్తే శివసేన షిండే కంటే కాంగ్రెస్ పతనమైంది. అక్కడ 16 సీట్లు మాత్రమే గెలుచుకుంది. 12.4% ఓట్లు మాత్రమే సాధించింది. అయితే శివసేన ఉద్ధవ్ థాకరే వర్గమేమో సీట్లు ఎక్కువ సాధించింది, పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు తక్కువ సాధించింది. 20 సీట్లు సాధించింది కాంగ్రెస్తో పోల్చుకుంటే, కానీ 9.97% ఓట్లే వచ్చినాయి. ఎన్సీపీ శరద్ పవార్కి వచ్చేటప్పటికి 10 సీట్లు సాధించింది, 11.29% ఓట్లు సాధించింది. ఈ ముగ్గురిది కలిపిన 12, 9, 21, 1, 22, 32% ఓట్లు మాత్రమే సాధించింది. మళ్ళీ ఇందులో సమాజ్వాదీ ఉంది, కమ్యూనిస్టులు ఉన్నారు. అంతా కలిపినా కూడా అది అంటే పర్సంటేజీ పడిపోయింది, సీట్లు పడిపోయినాయి, ఓటింగు పడిపోయింది. అది ఇక్కడ భవిష్యత్తులో కూడా అతిపెద్ద సందేహం.